హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనము చూద్దామా. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తల్లరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఆమెన్. హల్లెలూయా. సహోదరుడా, చూడండి, ఇల్లు కట్టుట కంట నిరాకరించిన ఆ రాయి మూలకు తలరాయి అయిందని రాయబడి ఉంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను ఎంతోమంది అవమానించారు, నిందించారు. నువ్వు దేవుని కుమారుడవా, నువ్వు బయలుజేబు వలన దయ్యములను వెళ్ళగొడుతున్నావు, మనుషులను స్వస్థపరుస్తున్నావు, నీవు దేవుని కుమారుడనని చెప్తూ సమాజమును ప్రజలను మోసం చేస్తున్నావని ఆయనను ఎంతగానో అవమానించారు, నిందించారు. కొన్నిసార్లు అయితే ఆయన మీద రాళ్ళు కూడా రువ్వారు. నువ్వు ఒక వడ్రంగి వాడైన యోసేపు కుమారుడవు, మరియ కుమారుడవు, నీ సహోదరులందరూ మాతోనే జీవిస్తున్నారు, నువ్వు దేవుని కుమారుడవని చెప్పుకొనుచు మనుషులను మోసం చేస్తున్నావని, వారిని తప్పైన మార్గంలో నడిపిస్తున్నావని, ఇలా చాలా రకంగా ప్రభు అయిన క్రీస్తును అవమానించి నిందించారు. కానీ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారంగానే ఈరోజు మనందరికీ కూడా రక్షణ అనుగ్రహించబడింది. ఎవరైతే యేసుక్రీస్తుని వారి సొంత రక్షకుడిగా స్వీకరిస్తున్నారో, ఆయన యొద్దకు వస్తున్నారో, ప్రభు క్షమించువాడని, కృపచూపువాడని, నిత్య జీవమును పరలోకమును అనుగ్రహించేవాడని నమ్మి వస్తున్నారో వారందరి పాపములు ఈరోజు క్షమించబడుతున్నాయి. వారందరూ వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదమును, ఆయన ఒక సమాధానాన్ని అనుభవించగలుగుతున్నారు. క్రీస్తునందు నిద్రించిన వారు పరలోకం చేరుతున్నారు, నిత్య జీవాన్ని అనుభవిస్తున్నారు. అంటే ప్రజలు తృణీకరించారు క్రీస్తుని, కానీ యాజకులు తృణీకరించారు, ధర్మశాస్త్రోపదేశకులు తృణీకరించారు. కానీ దేవుడు తృణీకరించిన క్రీస్తు ద్వారంగానే ఈరోజు లోకానికి రక్షణ తీసుకొచ్చాడు. అదే ప్రభు మీకు తోడై ఉన్నాడు. భయపడకండి, ఒకరోజు ప్రభు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.